Hello people, welcome back to my channel. Neenu me Shivani. So today is the 5th day of Ganesh Chaturthi celebrations and we are here for Vinayaka Nimarjanam. Vinayaka Chavithi antene filled with the devotion and joy. And today I'm going to share a beautiful moments of Nimarjanam in Tirupati. సో అలా మా ఫ్రెండ్ని పిక్ చేసుకొని మా దగ్గరలో ఉన్న వినాయక సాగర్కి వెళ్ళాం. నిమజ్జనం అంతా అక్కడే జరిగింది కాబట్టి. సో దీస్ పీపుల్ ఆర్ మై ఫ్రెండ్స్ విక్కీ అండ్ మేఘ. అండ్ సీ ద రష్, చాలా మంది ఉన్నారు. ఊరంతా కలిసేది నిమజ్జనం ఒక్కసారికే కావచ్చు. అండ్ చాలా వినాయకులు ఉన్నాయి. మీకు ఇంకా చాలా వినాయకులు కనిపిస్తాయి. ఎంత క్యూట్గా చిన్న చిన్నగా అండ్ చాలా బాగున్నాయి వినాయకులు ఒక్కొక్కటి. మనం వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీసుకొస్తామో తీసుకెళ్లేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా తీసుకెళ్లాలని చాలా మంది అనుకుంటారు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా జరిగింది నిమజ్జనం. చూడొచ్చు మీరు, లైక్ జాగ్రత్తగానే తీసుకొచ్చారు. సమ్ డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అయ్యాయి అండ్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చారు. అందరూ భక్తితో ఎంజాయ్ చేస్తూ తీసుకొచ్చారు వినాయకుడిని. అండ్ మేము ఇక్కడికి వచ్చింది వినాయకుడిని చూడడానికి, ప్రసాదాలు తినడానికి అనిపించింది. బికాజ్ లిటరలీ మేము మా డిన్నర్ అంతా ప్రసాదాలతోనే సరిపోయింది. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు తింటూనే ఉన్నాము. ఈసారి మాత్రం నాకు బెస్ట్ మెమరీస్ని ఇచ్చింది వినాయక నిమజ్జనం అని చెప్పుకోవచ్చు. నేను ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాను మమ్మీ దగ్గర, కానీ ఈసారి తిరుపతిలో ఉన్నాను. చాలా చక్కగా ఉన్నాయి వినాయకులు. మట్టి విగ్రహం నీటిలో కలవడం అంటే గణపయ్య మన జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులను తీసుకెళ్ళి మళ్ళీ వచ్చే ఏడాది మన ఇంట్లోకి రాబోతున్నారని సంకేతం. అలా నిమజ్జనం చూసుకొని ప్రసాదాలు ముగించి రీల్స్ చేసుకొని, సో లాస్ట్లో అలా మా ఫ్రెండ్ వాళ్ళ వినాయకుడి దగ్గరికి వెళ్ళేసి డాన్స్తో వినాయకుడికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నిమజ్జనం చూసుకొని వచ్చేసాం. మీ నిమజ్జనం కమెంట్ చేయండి. బాయ్.